ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటారని అందరికీ తెలుసు. ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తికి ఎక్కువ విగ్రహాలు కట్టింది ఇతనికే. ఈయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంబేద్కర్ గారు 1935 నుంచి 36 మధ్య కాలంలో వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే బుక్ రాశాడు. దీంట్లో తన జీవిత చరిత్ర ఉంటుంది. అయితే ఈ పుస్తకాన్ని కొలంబియా యూనివర్సిటీ వారు ఒక టెక్స్ట్ బుక్గా తమ యూనివర్సిటీలో ఉంచారు. మీకు తెలుసా, పూర్వకాలంలో ఆల్చిప్పులతో గడ్డం గీసుకునేవారట. పురాతన రోమ్లోని మగవారు ఆల్చిప్పులతో షేవింగ్ చేసుకునేవారు. తేనెటీగ తల మీద వాటికి 2 యాంటీనాస్ ఉంటాయి మరియు వీటిలో కూడా కొన్ని భాగాలు ఉంటాయి. ఇవి వీటికి ఒక సెన్సరీ పవర్ హౌస్ లాగా పనిచేస్తాయి. తాకటం, రుచి చూడటం, వాసన గ్రహించటం, వినడం లాంటి పనులకు ఇవి యూజ్ అవుతాయి. వీటి యాంటీనాస్ చాలా సున్నితంగా ఉంటాయి. దీని ద్వారా అవి 300 రకాలకు పైగా రుచులను గ్రహించగలవు. మనం నిమిషానికి దాదాపు 12 సార్లు కనురెప్పలు అరుపుతాము. అదే సంవత్సరానికి 7 మిలియన్ల సార్లు అరుపుతాము. ప్రాచీన ఈజిప్షియన్లు మరియు మెసపటోమియన్లు మొసలి యొక్క మలాన్ని కాంట్రాసెప్టివ్గా ఉపయోగించేవారు. కాంట్రాసెప్టివ్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే మందులు. ఇప్పుడైతే టాయిలెట్లో వాడుకోవటానికి చక్కటి టాయిలెట్ పేపర్స్ ఉన్నాయి. కానీ ప్రాచీన కాలంలో అమెరికాలో టాయిలెట్ పేపర్గా మొక్కజొన్నపై ఉన్న ఆకులను వాడేవారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సగటున ఒక నిమిషానికి 6 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. ఒక రోజుకి అయితే 11,000 లీటర్లు ఉండవచ్చు. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్లో ఒక స్టడీని పబ్లిష్ చేశారు. దీంట్లో ఏముందంటే, వైన్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి గొంతు మంట లేదా పుళ్ళు ఉంటాయి కదా, వాటిని కలుగజేసే బ్యాక్టీరియా లేదా జెర్మ్స్ని 99% నాశనం చేస్తుందని ఉంది. అంటార్క్టికా ఖండం దగ్గర ఉన్న భూభాగం లోపల దాదాపుగా 138 వాల్కనోస్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఇవి ఏ క్షణంలో అయినా ఎక్స్ప్లోడ్ అవ్వవచ్చని చెప్తున్నారు. 1850 వరకు కూడా అల్యూమినియం అనేది బంగారం కంటే విలువైనదిగా ఉండేది. అడవికి రాజు ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మగసింహం. అవును, అడవికి రాజు సింహం. కానీ ఆడసింహం మాత్రమే 190% పైనే వేటాడుతుంది. ఆడసింహం వేటాడే మాంసం మగసింహం తింటుంది. మగసింహం తన గుంపును కాపాడటానికి రక్షణగా ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్తో చేసిన ప్రయోగాల ఫలితంగా వ్యాయామం చేసేవారు సాధారణ వ్యక్తుల కన్నా 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారు. గో ఎయిర్ అనే విమాన సంస్థ వారి విమానాల్లో జాబ్ చేయడానికి కేవలం లేడీస్ని మాత్రమే నియమిస్తారట. ఎందుకంటే వారు తేలిగ్గా ఉంటారు కాబట్టి. ఇలా చేయడం ద్వారా సంస్థకు ఇంధనానికి అయ్యే ఖర్చులో సంవత్సరానికి 3 కోట్లకు పైగా మిగులుతోందట. ఈ ఫోటోలో కనిపించే 25 సంవత్సరాల వ్యక్తి పేరు జోయితా మోండల్. వెస్ట్ బెంగాల్కి చెందిన ఈవిడ ఒక ట్రాన్స్జెండర్. భారతదేశంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జడ్జి ఈవిడే. డెన్మార్క్ దేశంలో మీకు 25 సంవత్సరాలు నిండినా పెళ్లి చేసుకోవట్లేదంటే అప్పుడు మీ బర్త్డే నాడు మీపై దాల్చిన చెక్క పౌడర్ని చల్లుతారు. ప్రపంచంలోనే ఎక్కువ శబ్దం చేసే కారు పెజాని జోండా 760 RS. యుఎస్ఏలోని ప్రెసిడెంట్స్ నివాసం ఉండే ప్లేసు వైట్ హౌస్. ఇది 18 ఎకరాల్లో నిర్మించబడింది. దీంట్లో మొత్తం 132 గదులు, 3 కిచెన్లు, 35 ఫ్యామిలీ అండ్ గెస్ట్ రూమ్స్, 35 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ని ఇంత సులభంగా చూస్తున్నామంటే పేపాల్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేపాల్ అనేది ఆన్లైన్ పేమెంట్స్ చేసే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. దీనిలో పనిచేసిన మాజీ ఎంప్లాయీసే యూట్యూబ్ని సరదాగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రపంచంలోనే 2వ వెబ్సైట్ ర్యాంకింగ్లో ఉంది. చబ్బీగా ఉండే అమ్మాయిలను జపాన్లో మార్షమెల్లోస్ అని పిలుస్తారు. అగార్వుడ్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప. 1 కిలోగ్రామ్ అగార్వుడ్ దాదాపుగా $20,000 నుంచి $30,000 ఉంటుంది. నాణేలపై తన ముఖ చిత్రం ఉండటం అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్కి ఇష్టం ఉండేది కాదు. అది యూరోపియన్ రాజరిక నిరంకుశత్వానికి ప్రతీక అని ఆయన నమ్మేవారు. డైట్ రూల్స్ పాటించి బరువు తగ్గే వారిలో 97% మంది 3 ఏళ్లలో తగ్గినంత బరువు తిరిగి పెరిగిపోతున్నారట. మనలో ఎక్కువసేపు ఎలాంటి కదలిక లేనట్లయితే 15 నిమిషాలలోపు నిద్రలోకి జారుకుంటాం.
ఇండోనేషియా రాజధాని జకర్తా సమీపంలో రావా బుయావా గ్రామస్తులు రైలు వచ్చే ముందు వెళ్లిపోయాక పట్టాలపై పడుకుంటారు. పట్టాల గుండా విద్యుత్ ప్రవహిస్తుందని, వాళ్ళ రోగాలను నయం చేస్తుందని వారి నమ్మకం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఉన్న నీటిని మొత్తం తీసేస్తే మన భూగ్రహం ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. 2001 సెప్టెంబర్ 11న మైకేల్ జాక్సన్కి ట్విన్ టవర్లో ఒక మీటింగ్కి హాజరవ్వాల్సి వచ్చింది. కానీ రాత్రంతా అధికంగా నిద్రపోవడం కారణంగా ఆ మీటింగ్ని మిస్ అయ్యాడు. అయితే అదే రోజు మార్నింగ్ ట్విన్ టవర్స్ని హైజాకర్స్ నాశనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న డ్రగ్ ఏంటో తెలుసా? కెఫీన్. కెఫీన్ మనం తాగే ఏ పదార్థాలలో ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది. ఓం ఆకారంలో ఉన్న ఒక టెంపుల్ జాడాన్ అనే ప్రాంతంలో ఉంది. ఇది రాజస్థాన్లోని పాలి డిస్టిక్లో ఉంది. జపాన్ దేశంలో డాక్టర్లు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ నయం చేయడానికి ఫారెస్ట్ థెరపీని ప్రిస్క్రైబ్ చేస్తారు. చెట్ల నుంచి వచ్చే సెంట్ అనేది శరీరంలోని న్యాచురల్ కిల్లర్ సెల్స్ యొక్క పనితీరుని పెంచుతుంది. తద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెస్ని తట్టుకునేలా చేస్తుంది. మానవుని బ్రెయిన్కి ఎంత కెపాసిటీ ఉందో తెలుసా? వికీపీడియాలోని మొత్తం సమాచారం కంటే 5 రెట్లు ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేసుకోగలదు. కొలంబస్ అమెరికాను కనుగొనే సమయానికి ఆ ఖండంలో అప్పటికే 9 కోట్లకు పైగా ప్రజలు నివసించేవారు. ఒక పాప తన నాన్నగారి బర్త్డే సందర్భంగా ఒక్కరోజు గూగుల్లో వర్క్ చేస్తున్న తన నాన్నకి సెలవు ఇప్పించమని గూగుల్కి లేఖ రాసింది. దానికి గూగుల్ వారు స్పందించి పాపకు థ్యాంక్ యూ చెబుతూ మీ నాన్నగారికి ఒక వారమంతా సెలవు ఇస్తున్నామని రిప్లై ఇచ్చారు. సీ ఆటర్స్ అనే జీవులు ఒకదానితో ఒకటి పట్టుకొని నిద్రపోతాయి. దీనివల్ల అలలు వచ్చినప్పుడు అవి గుంపు నుండి విడిపోకుండా ఉంటాయి. కొన్ని సర్వేలు రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ టీవీస్ అనేవి ప్రపంచంలోని అత్యంత బాధను కలిగించే టీవీస్గా పేర్కొనబడింది. అంటే వాటిలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ 80% మంది కాలేజ్ స్టూడెంట్స్ టీవీ ప్రోగ్రామ్స్ను చూడరంట. ఎందుకంటే లాజిక్ లేని సీరియల్స్ చూడటం వల్ల థింకింగ్ ఎబిలిటీ డ్యామేజ్ అయ్యి మనల్ని ఈడియట్స్ లాగా మార్చే అవకాశం ఉందని కొంతమంది స్టూడెంట్స్ని అడిగినప్పుడు చెప్పారు. ఒక వ్యక్తి యొక్క బాహ్య శారీరక సౌందర్యం కన్నా వారి శరీరం నుండి వచ్చే ప్రత్యేక వాసనే ఎక్కువగా ఇతరులను అట్రాక్ట్ చేస్తుందట. విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆన్సర్ వెతుకుదాం. విమానానికి వీల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గేర్ బాక్స్ ఉంటుంది. రన్వే మీద విమానాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి రివర్స్ అండ్ ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయని పొరపడవద్దు. విమానాల్లో గేర్ బాక్స్, ఫ్రంట్ గేరు మరియు రివర్స్ గేర్ వంటివి అస్సలు ఉండవు. విమాన రెక్కల క్రింద టర్బో ప్రాప్ ఇంజిన్స్ ఉంటాయి. వాటి మీద రివర్స్ డైరెక్షన్ లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కి కదులుతాయి. థ్రోటిల్ ఆపరేట్ చేయడం ద్వారా జరిగే ఈ పద్ధతిని బీటా రేంజ్ అంటారు. సాధారణంగా విమానాలు ముందుకు కదలాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒత్తిడిని కలిగిస్తారు. చాలా వరకు పాత కమర్షియల్ విమానాలలో జెట్ ఇంజిన్ ఎగ్జాస్ట్ వైపు నుండి వెలువడే మండిన గాలిని విమానం ముందు వైపు ద్వారా ఒత్తిడి కలిగించి విమానం వెనక్కి కదిలేలా చేస్తారు. అయితే ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైనది. ఇంజిన్ నుండి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలి మళ్లీ విమానంలో ప్రయోగించటంతో దహించుకుపోయే స్వభావం ఉన్న మెటీరియల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అయితే ఈ పద్ధతి వాడుకలో లేదు. గాలి బుడగను నీటి అడుగున శబ్ద తరంగాన్ని ఉపయోగించి పగలగొట్టినప్పుడు కాంతి వెలువడుతుంది. అలా ఎందుకు జరుగుతుందో ఆ కారణం ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచంలోనే ఐఫోన్లు వాడే 100% మందిలో దాదాపు 15% మంది పగిలిపోయిన స్క్రీన్ కలిగి ఉన్న ఐఫోన్లను వాడుతున్నారు. బిల్లీ ఓవెన్ అనే వ్యక్తి క్యాన్సర్ కారణంగా ఒక కంటిని పూర్తిగా కోల్పోయాడు. దీనివల్ల అతను చూడటానికి చాలా వియర్డ్గా ఉంటాడు. అయితే దీన్ని బలంగా చేసుకుని జాంబీ యాక్టర్గా తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. 2022 అక్టోబర్ 12న ఎలాన్ మస్క్ బర్న్ట్ హెయిర్ అనే పర్ఫ్యూమ్ని ప్రవేశపెట్టాడు. దీని ఖరీదు 8,400 రూపాయలు. మార్కెట్లో ప్రవేశపెట్టిన గంటల్లో కల్లా 10,000 బాటిల్స్ అమ్ముడుపోయాయి. ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియన్స్ లైబ్రరీలో కూర్చునే బల్లలను బుక్స్ ఆకారంలో నిర్మించారు.
పాండాల మీద రీసెర్చ్ చేసేవారు పాండాస్ లాంటి కాస్ట్యూమ్స్ను తప్పక ధరించాల్సిందే. సీతాకోక చిలుకలు వాటి శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అవి ఎగరలేవు. పులికి ఇంకా 2 కళ్ళలాగా వాటి చెవులను చెప్పవచ్చు. ఈ చెవులపై ఉన్న తెల్లటి మచ్చలు అవి నిద్రపోతున్నప్పుడు కూడా మనల్ని చూస్తున్నట్టుగా భ్రమింపజేస్తాయి. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్టాప్ ఏంటో తెలుసా? ఆస్బోర్నీ 1. యాడమ్ ఆస్బోర్నీ అనే వ్యక్తి దీన్ని 1981లో కనుగొన్నాడు. అయితే దీనిలో కేవలం 64 KB ర్యామ్ మాత్రమే ఉండేది. మన కంటికి కనిపించదు కానీ మన శరీరం నుండి ఎంతో చెమట పోతుంది. ఒక మనిషి ప్రతి సంవత్సరం తన బెడ్పై 98 లీటర్ల చెమటను విడుదల చేస్తాడు. 2016 అక్టోబర్న ప్రకృతిలో ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. సైబీరియన్ సముద్రపు ఒడ్డున బలమైన గాలులు తీరంలోని మంచును ముందుకి వెనక్కి నెట్టడం వల్ల అక్కడున్న మంచు వేల సంఖ్యలో బంతుల్లాగా ఏర్పడ్డాయి. మనం టీవీని చూస్తున్నప్పుడు కన్నా నిద్రపోతున్నప్పుడే ఎక్కువగా మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్న మొత్తం బ్యాక్టీరియా బరువు 4 పౌండ్లు ఉంటుంది. అంటే 1 కేజీ 800 గ్రాములు. ఈ ప్రపంచంలో ఉరుములు మెరుపులు కారణంగా ఇంచుమించుగా సంవత్సరానికి 1000 మంది వరకు చనిపోతున్నారట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.